అభి అభి అమ్మా అభి ఒకసారి మళ్ళీ లెక్క పెట్టండి. వామ్మో వామ్మో, పోయిన ₹1,00,000 డబ్బులు బాక్సులో ఉన్నాయేంటి? ఏంటిదవి? ఇంటి కోడలు వయ్యుండి దొంగతనం చేస్తావా? లేదండి, నాకేం తెలీదు. ఈ డబ్బులు ఎలా వచ్చాయో నాకు అస్సలు తెలీదు. కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ఇంకా బుకాయిస్తావెందుకవి? మీ నాన్నగారి కోసమే కదా ఈ బాక్స్ తీసుకెళ్తుంది. ఆ బాక్స్ లో మరి ఇంకెవరు పెడతారు డబ్బులు? పైగా డబ్బులున్న సూట్ కేసు కూడా నీ దగ్గరే ఉంది కదా, మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎప్పుడు మాట్లాడండి అత్తయ్య గారు. నా చిన్న కోడలు బంగారం, అన్నీ మంచి గుణాలే ఉన్నాయి అంటారు కదా, మరిప్పుడు ఏం మాట్లాడరేంటి? నా తర్వాత నా ఇంటి పరువు నిలబెట్టేది నా కోడలే అని వెనకేసుకొస్తారు కదా. కళ్ళ ముందే దొంగతనం చేసింది బయటపడింది కదా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు కూడా అలానే వెనకేసుకొస్తారా? లలిత, అసలు నిజం తెలుసుకోకుండా ఎందుకమ్మా రాద్ధాంతం చేస్తున్నావు? ఇంకా ఏం నిజం తెలియాలి పెద్దనాన్నా? కళ్ళ ముందే సాక్ష్యాలతో సహా కనిపిస్తుంది కదా. కళ్ళకు కనిపించేదంతా నిజం కాదమ్మా. మీరాగండి. అభి, మీ నాన్న ట్రీట్మెంట్కి డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదా, ఇలా చేసావెందుకు? అత్తయ్య, నన్ను అలా పిలవకు అభి. నీకు ఆస్తి అంతస్తు లేకపోయినా నీ గుణగణాలు నచ్చి నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. కానీ చిచి, ఇప్పుడు నా నిర్ణయం తప్పనిపిస్తోంది. అత్తయ్య గారు, నిజంగా నాకు ఏ పాపమో తెలియదు. నేను ఏ తప్పు చేయలేదు. షట్ అప్ అభి.